నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండిపోతుందో చెప్పండి. ప్రతి నెల మీరు వాళ్ళకి సజెషన్స్, టిప్స్ ఏం చేసుకుంటే మంచిది మంత్ అంతా చెప్తున్నారు. అలాగే డిసెంబర్ నెలలో కూడా అన్ని రాసుల వారికి కూడా చెప్పండి. ముందుగా మకర రాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది, ఏ విధమైన టిప్స్ ఇస్తున్నారు మీరు? ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా డిసెంబర్ నెలలో ఇప్పుడు మనం కార్తీక నుంచి మార్గశిర మాసంలోకి వెళ్తున్నాం. అందరూ చాలా చక్కగా పూజా పునస్కారాల్లో చాలా బిజీగా ఉండుంటారు. అండ్ ఒక మాసం నుంచి రెండో మాసానికి ఎంతో చక్కగా మనం ట్రాన్సిట్ అవుతూ ఈ మంచి పుణ్యప్రదమైన మాసాల్లో మనకి మన హెల్త్ రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా, అంటే మన ఆరోగ్య రీత్యా, స్కిల్స్ రీత్యా, ఇంకా కుటుంబ పరంగా, తర్వాత ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి మీ రాశిలోడు వచ్చి శని భగవానుడు. శని భగవానుడు డైరెక్ట్ అయిపోయినాడు కదా నవంబర్ 15. అయితే డైరెక్ట్ అయిపోవడం మీకు మంచిదే. ముందు శని భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో కుంభంలో, గురు భగవానుడు పంచమంలో, కేతు నవమంలో, రాహు వచ్చేసేసి మీకు తృతీయంలో ఉండడము, తర్వాత రవి బుధులు ఇద్దరు కూడా 11వ స్థానంలో ఉండడము, శుక్ర భగవానుడు 1వ స్థానంలో, కుజ భగవానుడు 7వ స్థానంలో నీచ స్థానంలో. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సెల్ఫ్ ఇమ్యూనిటీ చాలా చాలా బాగుంటుంది. ఈ గత 4 నెలలుగా మీరు అనుభవించిన ఎటువంటి శారీరక, మానసిక వ్యాధులు కానివ్వండి, పీడలు కానివ్వండి, స్ట్రెస్లతో తెచ్చుకున్న రోగాలు కానివ్వండి, స్ట్రెస్ లేకుండా తెచ్చుకున్న రోగాలు కానివ్వండి, ఇవన్నీ పోతాయి. ఉష్కాకి ఒకే ఒక రోజులో పోయి ఉంటాయి. ఈ పాటికి మీరు ఈ వీడియో చూసే సమయానికి పోయి ఉంటాయి. ఎందుకంటే శని భగవాన్ డైరెక్ట్ అయిపోయి మీరు ఈ వీడియో చూసేసరికి 10 రోజులు అయిపోయి ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ చాలా మంచి హెల్త్ ఉంటుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఈ 4 నెలల్లో బజ్జును ఉంటారు. చాలా చక్కగా ఎక్సర్సైజులు చేయకుండా వర్కౌట్లు చేసేవాళ్ళు, వాకింగ్కి వెళ్ళేవాళ్ళు ఆపేసి ఇవన్నీ చేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అర్థాంతరంగా వాకింగ్కి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేయడానికి చేసుంటారు. ఇక్కడ ఏమవుతుంది అని అంటే డిసెంబర్లో చాలా చక్కగా రికవరీ మంత్ ఉంటుంది. చాలా చక్కగా స్పీడ్గా ముందుకెళ్తారు. చాలా రికవరీ చాలా బాగుంటుంది. ఎంతో చక్కగా రికవరీ చేసుకుని ముందుకెళ్ళడానికి ఆస్కారం అయితే ఇక్కడ ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్, ఇక్కడ మీకు 5th హౌస్ లార్డ్ వచ్చేసి శుక్ర భగవానుడు. ఇక్కడ ఏమవుతుందంటే కాస్త మీకు కొంచెం, అంటే ఏం చెప్పాలి, నాకు ఇష్టం లేని పదం ఈజీఓ, అది మీకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ టైంలో. అటువంటివి అంటే నేను నా వల్ల, నా యొక్క దాని ఏమంటారు, నా యొక్క అచీవ్మెంట్, అటువంటి ఆస్కారాలు ఇక్కడ ఉంటాయి. ప్లీజ్ అటువంటివి ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి రానివ్వకండి. గురు భగవానుడి మొలాన కూడా ఇటువంటి ఆలోచనలు, నేను పెద్ద, నా మొలాన ఇది జరిగింది, నా మొలానే వీళ్ళకి ఇంత మంచి జరిగింది, నేను చూస్తాను, నేను చేస్తాను, ఇటువంటివి ఆస్కారాలు. తర్వాత నాకు నచ్చని పదానికి లోనయ్యి కొన్ని మాట మీరు ముందు అనాల్సి వచ్చినా అనకపోవడం, కానీ మీరు ఇరకాటాల్లో పడ్డం, ఏమనాలి, అహం అని అన్ను, కానీ అంత పెద్ద పదం నేను వాడను, కానీ ఆ చిన్న 3 అక్షరాల పదంతోనే ముగించేస్తాను అక్కడికక్కడే. అటువంటివి వాటికి లోనవ్వకుండా ఎంతో చక్కగా మీరే ఆప్యాయంగా నలుగురిని చాలా చక్కగా దగ్గరికి తీసి మాట్లాడడానికి, ఎంతో చక్కగా ట్రై చేయడానికి ఆస్కారానికి, అటువంటి వాటికి ముందుకెళ్ళండి. మంచి జరుగుతూ ఉంటుంది. స్కిల్స్ పరంగా చూసుకుంటే అంతా బాగానే ఉంటుంది. చాలా చక్కగా నేర్చుకుంటారు, అన్నీ బాగుంటాయి, ఎక్కడ బ్రేక్స్ రావు, హాయిగా ముందుకెళ్తారు. లవ్ అండ్ మ్యారేజ్కి కనుక వస్తే మీకు ఇక్కడ ఏమవుతుందంటే రవి బుధుల యొక్క ఆస్పెక్ట్ 5th హౌస్లో ఉండడం వలన ఇక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా అరవడం, చిన్న చిన్న వాటికి ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళడం, ఇంటి వాతావరణాన్ని పాడు చేయడం, ఇంటి వాతావరణాన్ని బాగా బబుల్ చేయడం, స్టీమ్ చేయడం, అది ఎప్పుడు ఉడుకుతున్నట్టుగా ఉండడం, మండుతున్న నిప్పుల మీద ఉన్న కుండలాగా ఉండడం, ఇటువంటి వాటికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అటువంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు తోసిపుచ్చండి, వాటిల్ని కౌగులించుకోకండి, వాటిని దగ్గర తీసుకోకండి. అటువంటి ఆపర్చునిటీస్ని తోసిపుచ్చేయండి. ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళొద్దు, అటువంటి స్టీమీ ఆర్గ్యుమెంట్స్కి అసలు వెళ్ళొద్దు. మ్యారిటల్ రిలేషన్స్ పాడు చేసుకోవద్దండి. మ్యారిటల్ రిలేషన్స్ కూడా ఇక్కడ కుజ స్థానాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే బాగా, అంటే లైఫ్ పార్ట్నర్ జ్ఞానాన్ని బాగా పంచుతూ ఉంటారు. కూర్చోబెట్టి క్లాస్ పీకుతారు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. మంచి క్లాసులే అయితే వినండి,
మంచి క్లాసులు కాకపోతే కూడా వినండి. ఎందుకంటే మీకు పెద్దగా ఆప్షన్స్ అనేవి నాకు ఇక్కడ కనపడలేదు. ఎందుకంటే పై చేయి వాళ్ళదే కాబట్టి ఆర్గ్యుమెంట్స్కి వెళ్తాయి, స్టీమప్ అయిపోతాయి ఆర్గ్యుమెంట్స్. మాట్లాడుకోకపోవడం కానివ్వండి, లేకపోతే ఐబ్రోస్ ఎగరేసి మాట్లాడడం కానివ్వండి, ఈ టైంలో మీరు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు ఈ నెల రోజుల్లో. అటువంటివి చేయొద్దు. మూడిగా ఎక్కువ ఉంటూ ఉంటారు. మాట పెరిగి లైఫ్ పార్ట్నర్స్తో కూడా బాగా గొడవలు అవడానికి అవకాశం ఉంటుంది. అగ్రెసివ్గా ఉండకుండా ట్రై చేయండి, సరిపోతుంది. కెరియర్ అండ్ బిజినెస్కి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 9th హౌస్ ఫార్చ్యూన్కి చూస్తూ ఉంటాం. ఇన్ జనరల్ 10th హౌస్ కెరియర్కి చూస్తూ ఉంటాం. 9th హౌస్ భాగ్యానికి, 10th హౌస్ కెరియర్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్కి చూస్తూ ఉంటాం. ఇక్కడ బుధ భగవానుడు 11వ స్థానంలో ఉండడంతో ఇక్కడ ఏమవుతుందంటే కొత్త న్యూ పర్చేసెస్ ఉంటూ ఉంటాయి. అంటే కొత్త కొనుగోళ్ళు, ఎక్విప్మెంట్ కానివ్వండి, మీరు బిజినెస్లో ఉన్నారు, ఏదో ఎక్విప్మెంట్ మీ బిజినెస్ని పైకి తీసుకురావాలి, ఎప్పటి నుంచో ఈ ఎక్విప్మెంట్ కూడా కొనుక్కోవాలనుకున్నారు. మీరు ఎక్కడో ఏదో మీడియాలో ఉన్నారు, మీరు ఏదో కెమెరాలు కొనుక్కోవడమో, లేకపోతే మీరు ఏదో ఆఫీస్ వర్క్లో ఉన్నారు, మీరు ఏదో ఫర్నిచర్ కొనుక్కోవడం, మీరు ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు, మీరు ఇంకేదో టేప్సో, ఏదో మెజరింగ్ టేప్సో, ఏదో ఎటువంటి ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్సో కొనుక్కోవడానికి, అటువంటి వాటికి మీకు ఇక్కడ ఆస్కారం ఉంటూ ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే మీకు ఒక రకంగా మీ బిజినెస్ ముందుకెళ్తోంది అనే ఆ ఆలోచన చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. మంచిదే, చాలా కాన్ఫిడెంట్గా కూడా వ్యవహరించగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ ప్లేస్లో కాస్త మీ స్పీడ్కి తగ్గట్టుగా మీ వర్క్ అవ్వదు, మీ స్పీడ్కి తగ్గట్టుగా మీ టీం యొక్క స్పీడ్ మాత్రం ఉండదు. ఇక్కడ మీకు అగ్రెషన్ ఎక్కువైపోతుంది. అగ్రెషన్, కోపం, జనరల్గా అన్ని రాశుల వారికి అగ్రెషన్ ఈ టైంలో అయితే ఉంటుందండి. కొన్ని గ్రహాల రీత్యా ఇక్కడ అగ్రెషన్ అయితే ఉంటుంది. అందుకని ఈ స్టేట్మెంట్ అయితే రిపీట్ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. ఎంతో చక్కగా ఫోకస్ చేస్తూ అవ్వాల్సిన పని ఆ టైం లైన్స్కి పెట్టుకుని చాలా స్ట్రిక్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. శుభం భూయాత్.